అరవింద్ కేజ్రీవాల్ భారతదేశ రాజకీయాల్లో ఒక భిన్నమైన నాయకుడు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది నాయకులు అరెస్ట్ అవుతున్నారు, జైలుకు వెళ్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వారు కూడా జైల్లో ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్ జైలుకి వెళ్ళడం రాజకీయాల్లో ఆయన వాస్తవానికి కాంగ్రెసు మొదట ఇబ్బంది ఎదుర్కొన్నదే అరవింద్ కేజ్రీవాల్ పార్టీ నుంచి. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఉనికి ప్రశ్నార్థకం చేసింది అరవింద్ కేజ్రీవాలే. అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెసు బీజేపీలకు ఒక ప్రత్యామ్నాయ ఫోర్సుగా ఎదుగుతూ ఉన్నారు. అంటే ఆయన ఆలోచన తీరు ఎట్లా ఉంటుందో చూద్దాం. ఇవాళ కాంగ్రెస్తో పొత్తు ఉంది. పంజాబ్లో ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ పంజాబ్లో ఇద్దరు వేరువేరుగా పోటీ చేస్తున్నారు. ఎందుకు వేరువేరుగా అంటే మా బంధం శాశ్వతమైంది కాదు అని వారు చెప్పడం. పైగా అతని ఆలోచన తీరు ఎట్లా ఉంటుందో ఒకసారి చూడండి. కాంగ్రెస్ పార్టీతో తమ బంధం శాశ్వతం కాదని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికే ఈ రెండు పార్టీలు దగ్గరయ్యాయని చెప్పారు. ఒక ఆంగ్ల టీవీ ఛానల్కి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చి మాట్లాడిండు. జూన్ 4న ఆశ్చర్యకరమైన ఫలితాలు వస్తాయని, ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని వారు జోష్యం చెప్పడం. ఇక్కడ బీజేపీని ఓడించడానికి ఎక్కడైతే కూటమి కట్టడం అవసరమో అక్కడే ఆప్ కాంగ్రెస్ కలిసి ఉమ్మడి అభ్యర్థులను బరిలోకి నిలిపాయి. పంజాబ్లో బీజేపీకి అసలు ఉనికే లేదు, అందుకే అక్కడ మేము కూటమి కట్టలేదు. మొత్తం 13 లోక్సభ స్థానాలను తమ పార్టీ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేయడం. వారన్నారు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు నేపథ్యంలో తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తి లేదని కేజ్రీవాల్ తేల్చి చెప్పారు. నేను తిరిగి జైలుకు వెళ్ళడం ఇక్కడ ముఖ్యం కాదు, దేశ భవిష్యత్తు ప్రమాదంలో ఉంది. వారు నన్ను ఎంతకాలం జైల్లో ఉంచినా తలవంచను. బీజేపీ కోరుతున్న ఒకే ఒక్క కారణంతో నేను రాజీనామా చేసే ప్రసక్తే లేదు. జూన్ 2న తిరిగి జైలుకు వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దేశాన్ని కాపాడడానికి జైలుకు వెళ్తున్నందుకు గర్వంగా ఉంది అని వారు చెప్పడం. మూడోసారి బీజేపీ కనుక అధికారంలోకి వస్తే విపక్ష నేతలందరినీ జైల్లో పెడుతుందని, రష్యాలో పుతిన్ పాలనలాగా మన దేశంలోనూ రాజకీయ పరిస్థితులు తయారవుతాయని కేజ్రీవాల్ పేర్కొన్నారు. మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్లు బీజేపీలో చేరాలంటే వాళ్ళ పార్టీ వాళ్ళు సందేశాలు వస్తున్నాయని, అట్లా జైన్ అయితే బెయిల్ ఇస్తామని చెప్తున్నారని తాను అట్లా చేయనని చెప్పడం. దేశం కోసం 100 సార్లు అయినా సరే తాను జైలుకు వెళ్తానని, భగత్ సింగ్ అడుగుజాడలు నడుస్తున్నానని వారు చెప్పడం. సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ పొడిగించేందుకు నిరాకరించింది. ఆయన కూడా తనకి ఇబ్బంది ఏం లేదని వారు చెప్పడం. ఇద్దరు ముఖ్యమంత్రులు, ఒకటి మనీ లాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్, ఇక్కడ ఈయన, వీరు అరవింద్ కేజ్రీవాల్ బయటకు వచ్చింది మొదలుకొని మీడియాలో ప్రతి సందర్భంలో ఒక సంచలనాత్మకమైన అంశంగా నిలబడుతూ ఉన్నారు. ఆయన భారతదేశ రాజకీయాలలో తనదైన ముద్ర ఉన్నది, ఒక ప్రత్యేకత ఉన్నదని పదే పదే నిరూపించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇండియా కూటమి విచ్ఛిన్నం కాకుండా ఉండేందుకు, దాన్ని కొనసాగించేందుకు ఆయన ఆలోచన చేస్తూ ఉన్నారు. అంటే అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించడము, ఇక్కడ అన్నా హజారే, అరవింద్ కేజ్రీవాల్, కిరణ్ బేదీ ఆనాడు అవినీతికి వ్యతిరేకంగా, నల్లధనానికి వ్యతిరేకంగా చేసిన ఆందోళన వలన ఇద్దరు లాభపడ్డారు. అందులో భారతీయ జనతా పార్టీ, రెండోది అరవింద్ కేజ్రీవాల్. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి కావడం, తన పార్టీని ఉత్తరాదిలో పంజాబ్, హర్యానా, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గోవా ఇట్లా పార్టీని విస్తరించుకుంటూ వెళ్తున్నారు. ఢిల్లీ పక్క రాష్ట్రం పంజాబ్లో అధికారాన్ని కైవసం చేసుకున్నారు. ఎదిగేందుకోసం అంటే వచ్చిన ప్రతి అవకాశాన్ని పట్టుకుంటూ ఉన్నారు. తన నిర్ణయాలు ప్రజల మధ్య తీసుకుంటూ ఉన్నారు. అంటే కమ్యూనిస్టు లాంటి కమ్యూనిస్టు తరహా ఆలోచన ఉన్న, గాంధేయవాద ముద్ర ఉన్న నాయకుడిగా ఎమర్జ్ అవుతున్నారు. ఈ దేశంలో కమ్యూనిస్టులకు ప్రత్యామ్నాయ ఫోర్సుగా తన ఆలోచనతో సిద్ధాంతం ఏమిటనేది ముందు ముందు తెలుస్తుంది. అట్లా వెళుతూ ఉన్న నాయకునిగా అరవింద్ కేజ్రీవాల్ ఒక ముద్ర ఉన్నది. అందుకే ఆయన జైలుకు వెళ్ళినప్పుడు ఆయన పట్ల కొంతమంది వ్యతిరేకించేవారు ఉన్నారు, కొంతమంది ఆయన పట్ల సానుకూలమైన, అనుకూలమైన అభిప్రాయంతో ఉన్నవారు ఉండవచ్చు, ఎట్లా ఉండవచ్చు. కానీ రాజకీయ నాయకునిగా ఆలోచనలు, ఆచరణ, మాటలు ఇవన్నీ కూడా తనదైన ఒక ప్రత్యేకమైన ముద్రతో ముందుకెళ్తున్న నాయకుడు అరవింద్ కేజ్రీవాల్.